మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. ఇయ్యాల కూడా మన కీస్ ముచ్చట్లలో మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు హెడ్లైన్ చూడాలి కదా. చలో. మస్తు ఫీల్ అవుతుర్రట రేవంత్ ఆంధ్ర ఫ్యాన్లు. ఎంత గోసపడుతున్నాయో మరి నల్లమల్ల సింగాలు. పేకాటల సీతక్క అనుచరుడు అక్కకేందో గీ పోడు. ఇండ్లల్లనే ఉండాలట మంత్రులు, పెద్దలిస్తుండ్రు సలహాలు. వాకిటి వాకిట్ల వసూళ్ల లొల్లి, భవిష్యత్తు ఏం చెప్తుందో గోడ మీద బల్లి. ఆల్ ఆంధ్ర రేవంత్ ఫ్యాన్స్ లారా తయారు గాండ్రి. గదేంది రేవంత్ సారు తెలంగాణకు సీఎం కదా, ఆంధ్ర ఫ్యాన్స్ అంటదేంది గీ పిల్ల అనుకోకుర్రి. సార్ను తెలంగాణలో జనాలు ఎట్లా తిడతారో ఎరికే గానొల్లా. సారే చెప్తుండే తిడతారని, కానీ ఆంధ్రాలో తిడతారా చెప్పుండ్రి. సారు ఆంధ్రాకు ఇయంకుడాయే, ఆంధ్ర సీఎంకు ప్రియమైన శిష్యుడాయే. ఆంధ్ర కోసం తెలంగాణ రైతుల కండ్ల నీళ్లతోటి ఆంధ్ర రైతులకు నీళ్లు పంపుతుండు. అది దినం అంటేనే ఉండరాయే. గసొంటి టైంలా ఆంధ్రాల సార్కు ఫ్యాన్స్ ఉండరా ఎట్లా? సమజైంది కదా. ఇక ముచ్చటేందో చూడుండ్రి. ఏతులకు పోయటమ్మా నీతులు చెప్పకపోతే ఏం చెప్తుంది అంటారు కదా. అగో గట్లనే ఉన్నది అట్లున్నది మన సీఎం రేవంత్ అన్న కథ చూస్తా అంటే. ముచ్చటేందా అంటే రేవంత్ సార్కు 2 ఓట్లు ఉన్నాయటనుల్లో. ఈ నడుమ వల్ల బడేబాయి మోడీ సారు సర్ ప్రోగ్రాం పట్టుకొచ్చిండు కదా. ఊళ్ళకి ముచ్చట తెలియదు ఎవరికి గాని. ఇప్పుడు కథ ఏందా అంటే రేవంత్ సార్కు జైలు శిక్ష వేస్తారా వేయరా, కేసు కడతారా లేదా, ఇదే పంచాయతీ అవుతుంది. ఇక చట్టం అందరికి ఒకటే, ఎవరికి చుట్టం కాదు అని అంటే సార్ మీద కూడా కేసులు కట్టాలి. జైలు శిక్ష జరిమానా వేయాలి అంటున్నారు చట్టం ప్రకారం బతికేటోళ్ళు. మొన్న ఈ నడుమ సినిమా యాక్టర్ ప్రకాష్ రాజు మీద కేసులు కట్టిరు యాదుకుందానుల్లా. గా కాక చాలా జాగాలలో ఓట్లున్నాయట. ఇక ప్రకాష్ రాజు కాక కూడా ఊ అంటే మోడీ మీద, మన పక్క రాష్ట్రపు డిప్యూటీ సీఎం పవనాలు మీద ప్రశ్నలు సంధిస్తుంటాడు కదా. అందుకే కేసులు పెట్టిర్రు అని వార్తలు వచ్చినాయి. అంటే మరి ప్రశ్నించటోళ్ళ మీదనే కేసులు పెడతారా, అందరు ఒకటే అని సీఎం రేవంత్ ఆల మీద కూడా కేసులు కడతారా చూడాలి. ఏమో పోన్రి, ఎన్ని తాపాలు ఎన్నోట్లు వేసిండో గాని అచ్చంపేట అనే నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో, కొడంగల్ అనే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 2 ఓట్లున్నాయట. గా 2 ఓట్ల ఏపిక్ నెంబర్ కూడా ఒకటే ఉన్నదట. మరి ఒకటే ఏపిక్ నెంబర్ తోటి ఓట్లున్నాయి కాబట్టి కరెక్టే అంటారో, 2 జాగాల్లో ఉన్నాయి కాబట్టి తప్పంటారో సార్కే తెలవాలి, గా ఎన్నికల కమిషన్ ఆఫీసర్లకే తెలవాలిగా. ప్రకాష్ రాజు మీద అయితే నాన్ బెయిలబుల్ కేసులు కట్టిండ్రు. అసలు రేవంత్ సార్ మీద ఒక కేసు అన్న పెడతారో లేదో. ఇక ఏడన్నా భోజనాలు చాలు చేసినప్పుడు, చాయ్ దుకాణం చాలు చేసినప్పుడు, పైటు పూట భోజనాలు చాలు చేసినప్పుడు గిసొంటి పెద్దోళ్లే ముందుగాల తిని చాలు చేస్తారు కదా. గిసొంటి తప్పులు దొరికినప్పుడు కూడా ముందుగాల వాళ్ళ మీద వాళ్ళే కేసులు పెట్టించుకొని మేము చట్టం ప్రకారమే బతుకుతాం, చట్టం చెప్పినట్లే చేస్తామని ప్రూవ్ చేసుకుంటే మంచిగుంటది కావచ్చు అంటుండ్రు సార్కు తెలంగాణలో ఉన్న ఫ్యాన్స్. అరరే ఎంత కష్టం, ఎంత కష్టం. మంత్రి స్థానంలోండి గిసొంటి నిందలు మొయ్యాలనంటే ఎట్లా చెప్పుండ్రి. సీతక్కకే వస్తుంటాయి ఏందో కదా ఈ కష్టాలు. మొండికి పడే వాళ్లకు, ఎంత కష్టమైనా మోసే వాళ్ళకే కష్టాలు వస్తుంటాయి. వాళ్ళని కావాలనే టెస్టులు చేస్తుంటాడు దేవుడు అంటారు. అందుకేనేమో మన తెలంగాణ సర్కారోళ్లకు, సర్కార్లున్న కాంగ్రెస్ వాళ్ళకు, ముఖ్యంగా మంత్రులకు ఇక వాళ్ళ సీతక్కకే ఎక్కువ కష్టాలు వస్తాయని అక్క కోటాను కోట్ల అభిమానులంతా అనుకుంటుర్రట. ఇంతకు ఏమైందంటే అగో చూడుర్రి గీళ్ళేంది మరి ఇంత చిల్లరగా ఉన్నారు, గిసొంటోళ్ళ వీడియోలు చూపెడుతుర్రేంది, చూసేందుకు పెద్ద మనుషులు లెక్కనే ఉన్నారు గాని గింత దగ్గిడిసిర్రేంది అనుకోకుర్రి. వాళ్ళంతా నిజంగానే పెద్ద మనుషులు, మామూలు మనుషులు కాదుల్లో, మంత్రి లెవెల్ మనుషులు. మంత్రి సీతక్క మనుషులట. ఇక మంత్రి సీతక్క మనిషి అంటే ఆయన దోస్తులు ఎంతమంది ఉంటారు చెప్పుండ్రి. ఇక వాళ్ళని అడ్డుకునేటోళ్ళు ఎవరు, ఆపేటోళ్ళు ఎవరు. అందుకే తాపీగా సీట్ల పేకాట నడుపుతుండ్రట. లీడర్లు అన్నాక పొట్టు పొట్టు పైసలు వస్తుంటాయి అని ఎరికే కదా. అసలే మంత్రి గారి మనిషాయే. మంత్రి సీతక్క అనుసరుడు అంటే ఏదో ఒక ఊళ్ళో ఉండే కార్యకర్త, లోకల్ లీడర్ కాదుల్లో, జిల్లా స్థాయిట సారది. ఏదో జిల్లా బ్లాక్ అధ్యక్షుడట కూడా. సారే దగ్గరుండి నడుపుతుంటాడు అన్న కాడికి మాట్లాడుకుంటుర్రు. చాలా మాటల కంప్లైంట్లు పెట్టినా పోలీసు వాళ్ళు కూడా పట్టించుకుంటలేరట. ఏందో కదా సీతక్క అంటే రేవంత్ సారు కూడా నోరారా సీతక్క అని పిలుచుకునే లీడరు. రాష్ట్రం మొత్తం అక్క అనవలసిందే. గసొంటి అక్క మనిషి అంటే ఎట్లుండాలి.
కానీ వాళ్ళు అట్లా సాగించుకుంటుండ్రు. పాపం సీతక్క మాత్రం ఏం చేస్తుంది, ఊళ్ళకు పోదామంటే పథకాల మీద పొట్టు అరుస్తుండే జనాలు. ఇసొంటి లీడర్లను ఏమన్నంటే మళ్ళా పోటీ చేద్దామన్నా భయం అవుతుంది కదా. ఏ లీడర్ అయినా ఇంతేనుల్లా. అప్పట్లోనేమో ఇసుక దందాల అక్క పేరు షాన్నాళ్ళు వచ్చింది, మొన్న నడుమ ఫోన్ల స్కామ్ అని. ఇక ఇప్పుడేమో మరీ దారుణంగా సీతక్క అనుచరుడే పేకాట నడుపుతుండు అంటుండ్రు. ఏందో కదా, అక్క కష్టం పగోనికి కూడా రావద్దుల్లా, పగోనికి కూడా రావద్దు. ఆ నడుమ కేటీఆర్ అన్న ఒక మాట అన్నాడు, యాదుకున్నది ఆనల్లా. కార్యకర్తలు జర డిసప్పాయింట్ అయ్యిండ్రు. పింఛన ఆన్లైన్ చేసినాం, డబల్ బెడ్రూమ్లు ఆన్లైన్లో చేసినాం, రైతు బీమా సీదా అకౌంట్లోనే పడుతుండే, రైతు బంధు అకౌంట్లోనే పడుతుండే, సర్కారు ఆఫీసర్కు దరఖాస్తు ఇచ్చుకుంటే పనులు అవుతుండే. ఇక ఇంట్లో కార్యకర్తలకు పనేం లేకుండే. అందుకే కార్యకర్తలకు జనాలకు కూడా జర డిస్టెన్స్ పెరిగింది అన్నాడు. యాదుకున్నదా నొల్లా. అంటే ఒకరిద్దరు ఒక రూపాయి ఆశపడ్డా దొరకకపోతుండే, కార్యకర్తలతో కాకుండా అర్హత ఉన్నోళ్ళకే వస్తుండే అన్నాడు. ఇక ఇప్పుడు మాత్రం అట్లా కాదట. మరి ఎట్లనో ఏం కథనో చూడుండ్రి. ఇగో అసలు ముచ్చట ఏందంటే గీ పెద్దమ్మ చెప్తుంది నుండ్రి. గీ పెద్దమ్మను చూసి ఆమె రెక్కల కట్టం కేంచి ఆమెకు అర్హత ఉన్న ప్రభుత్వ పథకాలకేంచి ఎవరికైనా ఒక్క రూపాయి అన్న తీసుకోబుద్ధది అవుతుందా అనుల్లా. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా గొప్పోళ్ళు కదా, గసొంటి పెద్దమ్మ కాంచి కూడా గుంజుకుంటుర్రట. పైసలు దొరుకుతుంటే ఎవరికి మాత్రం చేదైతే చెప్పుండ్రి. అసలే హస్తం గుర్తు పాటోళ్ళు అన్ని జాగాల్లో చేయి చాపుతుర్రట. గప్పుడేమో ఓట్లు అడుక్కుర్రు, ఇప్పుడేమో పైసలు అడుక్కుంటుర్రు అనబట్టే. మరి ఏంది పెద్దమ్మ పంచాదేంది అని అంటే 50,000 అడుగుతున్నాడు ఆయన. ఎవరు అడుగుతుండ్రు? బీసిరెడ్డి. ఎవరు ఆయన? కపల్ల బీసిరెడ్డి అడుగుతున్నాడు. ఏ పార్టీ ఆయన? కాంగ్రెస్. ఎందుకు అడిగిండు? మాకు కావాలి మేము ఇప్పిస్తామంటే ఎట్లకెళ్ళి ఇప్పిస్తారు? ఎందుకు అడిగిండమ్మా డబ్బులు? బిల్లు మా అప్పులు చేసి కట్టుకుంటున్నాము. అప్పులు చేసి కట్టుకున్నప్పుడు మేడని ఇంకా రానేస్తలేడు, అదే వేసుకున్నాడు. మళ్ళీ ఎట్లాంటివి అయితే ఇచ్చేటోళ్ళు ఇంకా ఇయ్యద్దా అని చెప్తే ఏమట్లా. నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందే? ఇందిరమ్మ ఇల్లే ఇది. ఇందిరమ్మ ఇల్లు వచ్చాక డబ్బులు రానట్లే చేస్తున్నాడు. మేడ ఎందుకు వస్తలేదు ఎందుకు ఈ మధ్య. నిన్ను పైసలు డైరెక్ట్ అడిగిండా? డైరెక్ట్ అడిగిండు. ఎంత అడిగిండు? ఎన్ని వేలు అడిగిండు? 50,000 ఇవ్వాలంటే 50,000 ఏంటి కొరకు ఇలా సార్? కాంగ్రెస్ లోకల్ లీడర్లకు పైసలు ఇవ్వాలన్నట. పైసలు ఇస్తేనే పనులు అవుతాయట. ఇందిరమ్మ ఇంటి కోసం 50,000 అడుగుతుండ్రు, లేకుంటే బిల్లులు ఇయ్యమంటుండ్రు. ఇదేం పద్ధతి? గా పైసలే ఉంటే మేమే ఇల్లు కట్టుకుంటాం కదా, సర్కారు పథకాలు మాకెందుకు వస్తాయి? పేదోళ్ళమని ఇల్లు ఇస్తే గీ పెద్దోళ్ళంతా మా తాన పైసలు గుంజాలని చూస్తుర్రు అని గోసపడుతుంది. ఈ నడుమ మంత్రి వాకిటి శ్రీహరి సార్ మనుషుల ఉరుకులాట ధర ఎక్కువైందట. నిన్న మొన్న కూడా చూసిరు కదా, వైన్స్ దుకాణంలకు పోయి పైసలు అడుగుతే ఇయ్యలేదట. మంత్రి గారి మనుషులం మాకే మామూలు ఇయ్యరా అని మందు సీసాలన్నీ కస్టమర్లకు పుక్కిట్లా వంచిర్రట. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు పంచినోళ్ళు మంచుకున్నారు, తాగినోళ్ళు మత్తులున్నారు. గాని గా మందు దూకిన పోల సొమ్ము ఆగమైంది. ఇక గా మామూలేందో గా ఇందిరమ్మ ఇండ్ల కోసం పైసలేందో పొంగిలేటి సారుకు మంత్రి వాకిటి శ్రీహరి సార్కే తెలవాలే. ఓ మంత్రులు చూసుకోండి సార్లు, చూసుకోండి. నిమ్మలంగా పెండ్లీలకు పేరంటాలకు పోన్రి. ఊళ్ళలో ఉండే మూతవారి లీడర్లను పిలిపించుకోండ్రి, వాళ్ళతోని బాతకాని కొట్టుండ్రి. పెండ్లం పిల్లలు మంచిగుండ్రా, బుడ్డగాన్లు ఏం చదువుకుంటుండ్రు, ఏ బల్లె చేర్పించిండ్రు అని అడుగుండ్రి. అంతేగాని గిసొంటి పనులు మాత్రం చెయ్యొద్దు అంటుండ్రు. ఎసొంటి పనులో ఏం కథనో చూడుర్రో మల్క. 6 గ్యారెంటీలలో ఈరోజు బస్సులలో ఉచిత ప్రయాణం మీకు వస్తుందా లేదా చెప్పండి? టికెట్ లేని ప్రయాణం వస్తుందా లేదా? చూసిరు కదా, నిన్నటి సందికి ఈ వీడియో పొట్టు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. కాంగ్రెస్ మీటింగ్ కు పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన పాలపిట్ట చీరలు కట్టుకొని రేవంత్ రెడ్డి ముద్దుగా వెలుసుకునే పాలపిట్టలంతా ముఖం చిట్లిస్తురు చూస్తుర్రా. ఇది ఎల్లకాలం నిలిచిపోయే వీడియో అంటుర్రు చూసినోళ్ళు. రేవంత్ సార్ ఏలుబడికి ఇంతకు మించి సాక్ష్యం ఏం కావాలి అని అంటుండ్రు. అంతేకాదుల్లో దానికి డబల్ బోనస్ కూడా జమ అయింది. చూడుండ్రి. బంగారు
ఇక చెప్పుర్రుల్లా గా మీటింగులు పెట్టుడెందుకు జనంతోని తిట్లు పడేందుకు అంటుండ్రు. ప్రతి ఎమ్మెల్యే కూడా ఊరూరుకు పోయి ఓట్లు అడిగినోళ్లే కదా, గల్లీ గల్లీకి తిరిగినోళ్లే కదా, మళ్ళీ వాళ్ళతోనే తిట్లు తినవలసిన అక్కరేమున్నది అని అంటుండ్రు. పెళ్లిళ్లకు పేరెంటాలకు పోతే గిసొంటి పంచాయతీలు ఏముండయి కదా, 3-4 దినాలు వచ్చిర్రు అని యాడ్ చేసుకుంటారు. కానీ గిసొంటి మీటింగులు పెట్టుడు రాని పథకాలు వస్తున్నాయి కదా అని అడుగుడంటే నిద్రపోతున్న సింగాన్ని లేపి కరిపించుకున్నట్లే ఉంటది అంటారు చూసినోళ్ళు. అందుకేనోళ్ళ ఇంకో 2 ఏళ్ల దాకా జర బయటకు రాకుంటేనే మంచిది అంటారు కదా. వాకిటి సార్ కథ చూస్తూనే ఉన్నాం. అడ్లూరి లక్ష్మణ్ సారు ఏ మాత్రం డెవలప్ చేస్తుండో నియోజకవర్గంలో వాళ్ళకే తెలియాలి. పొంగిలేటి సారు, బట్టి సారు, ఉత్తమ్ సారు జర నిధులన్నీ గుంజుకపోతున్నట్లే వార్తలు వస్తున్నాయి గాని పింఛను, రైతు బంధు అడుగుతారు కదా. మరి తుమ్మల సార్ ఏం చేస్తుండో, సురేఖక్క ఏ మాత్రం కార్యకర్తలను ఆదుకుంటుందో ఆమెకే తెలియాలిగా. సీతక్క ఎక్కడ ఏ డెవలప్మెంట్ చేసినట్లు వార్తలు వస్తలేవు. ఎట్లున్నదో ఏమో కదా. కానీ కాంగ్రెస్ లీడర్లంతా ఒకటి యాద్ చేసుకోవాలనుల్లా. బోర్ వేపించినాం, నీళ్ళ నల్ల పెట్టించినాం, బీటీ రోడ్లు వేపించినాం అంటే అవుతుందా? గది ఊరోళ్ళందరికి పనికొచ్చే పని. పింఛన్ 4,000 చేసిండ్రు, రైతు భరోసా 15,000 చేసిర్రా అన్నదే చూస్తారు జనాలు. అదివారు దాకా జనాలకు పబ్లిక్ మీటింగ్లకు మంత్రులు జర దూరం ఉండుడే మంచిది అంటుండ్రు పెద్ద మనుషులు. చూసుకోరు జర. ఇగో ఇవాళ మన కీస్పిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగా ఉన్నాయిలే. మలచేటప్పుడు గిసంటి ముచ్చట్లతోని మీ ముంగడికి వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తోళ్ళు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్తి.